హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. సో ఈరోజు మనం లాగరిథమ్స్ని బేస్ చేసుకున్నటువంటి ఒక ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో లాగ్ ఎక్స్ బేస్ 2 ప్లస్ లాగ్ 2 బేస్ ఎక్స్ ఈక్వల్ టు 2. సో లాగ్ ఎక్స్ బేస్ 2 ప్లస్ లాగ్ 2 బేస్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఫైండ్ ఎక్స్. సో ఇదండి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. సో ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇస్ ఎ లాగ్ ఎక్స్ బేస్ టు గివెన్ క్వశ్చన్ log x base 2 plus log 2 base x equal to 2. This is the given question, given equation. So once you observe that these two values, here log x base 2, here log 2 base x. So 2 and x, ఈ 2 places change. X place and 2 place interchange. So once you observe that, are there any formula of this one? సో ఇలా మన ప్లేసెస్ చేంజ్ అయ్యేటువంటి వాల్యూస్లో లాగరిథమ్స్లో ఏమైనా ఫార్ములా ఉందా అంటే log a base b equal to 1 by log b base a. సో log a base b అనుకుంటే దిస్ ఈజ్ log b base a ఫార్ములాలోకి వచ్చింది. ఓకే అండి. ఇప్పుడు నేను దీని ఫస్ట్ వన్ అలాగే తీసుకుంటున్నాను. log x base 2 ప్లస్ సెకండ్ వన్కి వచ్చేసరికి log 2 base x, log a base b ఫార్ములా తీసుకుంటే log 2 base xని 1 by log x base 2, దిస్ ఈజ్ a, ఇట్ ఈస్ b అనుకుంటే 2 ఈజ్ ద a, x ఈజ్ ద b అనుకుంటే మరి ఎలా చేంజ్ చేసుకోవచ్చు log a base bని 1 by log b base x, అంటే x పైకి వెళ్ళాలి 2 కిందకి రావాలి. సో 1 by log x base 2 ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే అండి. సో log a 1 log 2 base x ని by using log a base b equal to 1 by log b base a formula యూస్ చేసుకొని it can be changed as 1 by log x base 2. Now compare this to here also log x base 2, here also log x base 2. Both same ఉన్నాయండి, ఒకే విధంగా ఒకే లాగా వచ్చేసారు. Now log x base 2 equal to a. ఇప్పుడు దీన్ని log x base 2ని ఏగా చేంజ్ చేసుకుంటాం. సో ఏ వాల్యూ అని అంటే ఏ మేబీ పాజిటివ్, నెగటివ్ ఏమన్నా రావచ్చు. బట్ ఇక్కడ లాగరిథమ్స్లో ఈ వాల్యూస్ ఎక్స్ వాల్యూ మాత్రమే పాజిటివ్ ఓన్లీ, జీరో కానీ నెగటివ్ కానీ రాకూడదు. బికాజ్ అలా డిఫైన్ అవ్వాలి అంటే లాగ్ వాల్యూ డిఫైన్ కాదు కాబట్టి. అలాగే బేస్ వాల్యూ 1 రాకూడదు, బేస్లో 1 ఉండకూడదు. ఈ 2 లాగరిథమ్స్లో డెఫినేషన్స్. ఈ 2 వాల్యూస్ డిఫైన్ అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఈ 2 కండిషన్స్లో డిఫైన్ అవుతుంది. సరే, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కదండి బేస్ వాల్యూ, బట్ ఇక్కడ బేస్ వాల్యూ మనం ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కూడా తీసుకోవాలి మనం. ఇక్కడ నెగటివ్స్ రాకూడదు, 0 రాకూడదు అండ్ 1 కూడా రాకూడదు ఎక్స్ వాల్యూ. అలా వస్తే దే హ్యావ్ నో సొల్యూషన్. ఓకే అండి. నౌ నెక్స్ట్, నౌ ఇన్ దిస్ క్వశ్చన్ log x base 2 plus substitute a plus 1 by a equal to 2. Now log x base 2 plus substitute చేస్తే a plus 1 by a is equal to 2. ఓకేనా అండి. సో ఇలా రైట్ చేసుకోవచ్చా మనం. Now is a fraction form, it's take by 1.
What is the LCM of 1 and A? LCM is A. Cross product చేసుకుంటే A into A square plus 1 into A, 1 into 1 by 1 into A is equal to 2. Okay, Andy? So how to add that one? LCM of 1 and A is the A divided with 1 A into A square plus A divided with A 1 into 1. ఓకే అండి, లేదా అలా కాదనుకుంటే క్రాస్ ప్రోడక్ట్లో చేసుకోవచ్చు. A into A స్క్వేర్ ప్లస్ 1 into 1 బై 1 A into 1 A, ఇలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ A డివైడ్ ఇన్ దిస్ సైడ్, చేంజ్ దిస్ సైడ్, A square plus 1 equal to 2A. Both sides multiply with A or transpose method. This division, A is division LHS, it can be changed as RHS, it's multiplied 2 into A. Now this 2A will be changed this side, A square, this 2A plus 2A will be changed this side, minus 2A plus 1 equal to 0, or subtract 2A on both sides. Transpose method use cheskondi, or both sides same calculations, so subtraction both 2A on both sides. Now this can be written as A square minus 2 into A into 1 plus 1 square equal to 0. ఇలా రైట్ చేసుకోవచ్చు అండి. 2 into A into 1, 2A into 1 2A only, not the value change అవుతుంది. 1 square also 1. So A square minus 2AB plus B square ఫార్ములాకి వచ్చింది. So what is that formula? A square minus 2AB plus B square equal to A minus B whole square. అంతేనండి. A square minus 2AB plus B square equal to A minus B whole square. A plus A only, A square is A. B plus 1, B square means 1 square, 1. So substitute A minus B whole square, A plus A and B plus 1. So it can be written as A minus 1 whole square equal to 0. What is A minus 1? That value is root of 0 is 0. So A minus 1 value is 0. And what is A? A equal to minus 1 will be change that side. Sorry, it is 0. Root 0 is 0. A minus 1, this 1 will be changed that side, plus 1. A equal to 1. Okay, Andy? A minus 1 equal to square roots, మనం square cancel అంటే taking root on both sides. So root 0 value is the 0 and this minus 1 will be changed that side, plus 1, A equal to 1. But మనం find out చేయాల్సింది x value. A అంటే ఏం తీసుకున్నాం మనం? log x base 2 value is A అనుకున్నాం. Aకి మనకి ఏ వాల్యూ అన్నా రావచ్చు అండి, 1 రాకూడదు అనేది రూల్ ఏం లేదు. బట్ ఎక్స్ ప్లేస్లో వాల్యూస్ డిఫైన్ అవ్వాలి అంటే, ఇక్కడ లాగరిథం డిఫైన్ అవ్వాలంటే బేస్లో 1 ఉండకూడదు. అండ్ ఇక్కడ పైన వచ్చేటువంటి ఈ వాల్యూస్ ఎక్స్లో గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ వాల్యూస్ మాత్రమే బై ద డెఫినేషన్ ఆఫ్ ద లాగరిథమ్స్. సో అప్పుడు ఏ వాల్యూ మనకు 1 వచ్చింది కాబట్టి ఇస్ ఏ అంటే ఏమనుకున్నాం? లాగ్ ఎక్స్ బేస్ 2, log x base 2 equal to 1. log x base 2 value is a అనుకున్నాం. ఏ వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1 తీసుకున్నాం. Now it's a logarithm form. Logarithm to exponent. log n base a equal to x implies a power x is equal to n. log n base a equal to x, logarithm form that can be changed as a exponent. Exponent form లో చేంజ్ చేసుకోవాలి అంటే a power x is equal to n ఇలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే n ప్లేస్లో x ఉంది అండ్ a ప్లేస్లో 2 ఉంది, x ప్లేస్లో 1 ఉంది.
సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ n ప్లస్లో ఉన్నటువంటి x వాల్యూ కాబట్టి x అనేది n ప్లస్లో ఉంది, n ఈజ్ ఈక్వల్ టు అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్లోకి ఏమొచ్చింది 2 పవర్ x ప్లస్లో ఏముంది 1, సో 2 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే అండి. సో ఇలా మనం లాగరిథమ్స్ని సాల్వ్ చేయొచ్చు. బట్ ఎస్పెషలీ ఈ ఒక్క ప్రాబ్లంకు మాత్రం ఇంకొక చిన్న షార్ట్ కట్ ఉన్నది, ఈ ఒక్క ప్రాబ్లం మాత్రమే. సో ఇక మనకి ఈక్వల్ టు 2 వచ్చింది. ద సమ్ ఆఫ్ 2 వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే మేబీ అది 0 + 1 అవ్వచ్చు, 1 + 1 అవ్వచ్చు. అట్లా మనం ఏ వాల్యూ 0 + 2 అవ్వచ్చు, 1 + 1 అవ్వచ్చు, 2 + 0 అవ్వచ్చు, ఇలా ఏ వాల్యూ అన్నా తీసుకోవచ్చు. బట్ లాగరిథమ్స్ రెండు డిఫైన్ అవుతున్నాయి కాబట్టి నేను 1 తీసుకొని చెక్ చేసుకుంటున్నాను. log x base 2 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ log 2 base x ఆల్సో 1. రెండు ఒకే వాల్యూ వచ్చే ఛాన్సెస్ ఉందా? ఎస్, మనకు ఒక ఫార్ములా ఉందండి. log x base x ఈజ్ ఈక్వల్ టు 1. log x base x ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఈ ఫార్ములా log a base a ఈక్వల్ టు 1 ఆర్ log x base x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయితే 1 వస్తుంది. అంటే x ప్లస్లో మనం ఏం తీసుకోవచ్చు, రెండు ఈక్వల్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు log 2 base 2 1, log 2 base 2 1, 1 + 1 2. ఇలా మనం సింపుల్గా గెస్ చేసేది ఈ ప్రాబ్లంకి మాత్రమే గెస్సింగ్ షార్ట్ కట్లో చేసుకోవచ్చు. ఓకే అండి. సో మా వీడియోస్ చూశారు కదండి. మా వీడియోస్ లైక్ చేసి నచ్చాయని అనుకుంటున్నాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ బై బై.